హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాన్సిలిటీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు టాన్సిలిటీస్ అంటే ఏమిటి? టాన్సిలిట్స్ అంటే గొంతు లోపల ఉన్న రెండు చిన్న మాంసపు గ్రంథులు అయిన టాన్సిల్స్కు ఇన్ఫెక్షన్ లేదా వాపు రావటాన్ని టాన్సిలిటీస్ అంటారు. ఈ టాన్సిల్స్ మన శరీరంలో బ్యాక్టీరియా అండ్ వైరస్లు ప్రవేశించకుండా అడ్డుకోవడంలో గొంతు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ టాన్సిల్స్ ఎక్కువ ఏ ఏజ్లో ఉన్నవారికి వస్తుందో చూద్దాం. ఎక్కువగా చిల్డ్రన్స్లో అంటే 3 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. ఈ చిల్డ్రన్స్కే ఎక్కువగా ఎందుకు వస్తుందంటే కాజెస్ చూద్దాం. పిల్లల ఇమ్యూనిటీ అనేది అంటే రక్షణ వ్యవస్థ ఇంకా పూర్తిగా బలంగా ఉండదు కాబట్టి, అలాగే స్కూల్స్లో ఇతర పిల్లల నుండి వైరస్ అండ్ బ్యాక్టీరియా సులభంగా వారికి సోకుతుంది. ఇంకా చేతులు తరచుగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది త్వరగా వస్తుంది. ఇప్పుడు ఇంకా 16 to 20 ఏజ్ ఉన్న వారికి కూడా ఈ టాన్సిల్స్ అనేది రావచ్చు. ఈ ఏజ్లో మళ్ళీ అంటే జలుబు, గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తే టాన్సిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అడల్ట్స్ 20కి పైగా వారికి కూడా రేర్గా వస్తుంది. ఇప్పుడు ఈ టాన్సిల్స్ అసలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. వైరస్ ఇన్ఫెక్షన్స్, సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరస్లు, అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ టాన్సిల్స్ అనేవి వస్తుంది. ఇంకా చల్లటివి తినడం, తాగడం వల్ల లైక్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా వస్తుంది. ఇంకా తగిన శుభ్రత లేకపోవడం వల్ల లేదా చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన ఈ టాన్సిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ టాన్సిలిటీస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. గొంతు నొప్పి, అలాగే మాటికి నొప్పి రావటం, ఇంకా మింగేటప్పుడు ఎక్కువ ఇబ్బంది, నొప్పి, గొంతులో వాపు, జ్వరం, ఇంకా గొంతు ఎర్రగా కనిపించడం, గొంతులో తెల్లటి మచ్చలు అంటే వైట్ ప్యాచెస్ రావటం, ఇంకా చెవి నొప్పి, గొంతు స్వరం మారటం అంటే గరగరగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఇప్పుడు టాన్సిలిటీస్లో రకాలు చూద్దాం. ఫస్ట్ది ఎక్యూట్ టాన్సిలిటీస్ అంటే అకస్మాత్తుగా వచ్చే ఇన్ఫెక్షన్, ఇది కొద్ది రోజులు ఉంటుంది. సెకండ్ వన్ క్రోనిక్ టాన్సిలిటీస్ అంటే మళ్ళీ వచ్చే దీర్ఘకాల ఇన్ఫెక్షన్స్. థర్డ్ వన్ రికరెంట్ టాన్సిలిటీస్ అంటే సంవత్సరాంతం చాలాసార్లు పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఈ టాన్సిలిటీస్కి ట్రీట్మెంట్స్ చూద్దాం. డాక్టర్ సలహా అనేది తప్పనిసరి. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే రెస్ట్ తీసుకోవాలి. ఇంకా గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఉప్పు నీటితో గార్గిల్ అంటే నోటిని పుక్కిలించడం అనేది మంచిది. ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ వాడమని వైద్యులు సూచిస్తారు. ఇంకా జ్వరం ఉంటే పారాసిటమాల్ వంటి మెడిసిన్స్ కూడా ఇస్తారు. అలాగే తీవ్ర స్థితి లేదా మళ్ళీ వస్తే టాన్సిల్ సర్జరీ అవసరం అవుతుంది. ఇంకా ఈ టాన్సిల్ సర్జరీని టాన్సిలెక్టమీ అంటారు. అలాగే ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు ఇంట్లో చిన్నపాటి చిట్కాలు ఏంటో చూద్దాం. గోరువెచ్చటి నీటితో ఉప్పు నీరు కలిపి రోజుకి 2-3 సార్లు గార్గిల్ అంటే పుక్కిలించడం అనేది మంచిది. ఇంకా చల్లని పదార్థాలు లైక్ ఐస్ క్రీమ్, కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, చల్లటి వస్తువులు ఏదైనా సరే తినకూడదు. ఇంకా వేడి సూప్స్, హెర్బల్ టీ, తేనె కలిపిన గోరువెచ్చటి నీరు ఇవన్నీ కూడా తాగొచ్చు. ఇంకా రెస్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రివెన్షన్స్ అంటే నివారణలు ఏంటో చూద్దాం. హ్యాండ్స్ని తరచుగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే చల్లటి వాతావరణంలో మన గొంతుని కవర్ చేసుకోవాలి. ఇంకా జలుబు ఉన్నవారికి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. ఇంకా హెల్తీ ఫుడ్స్ తినడం అనేది చాలా మంచిది. ఇప్పుడు కాంప్లికేషన్స్ అంటే తీవ్ర స్థితి జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ట్రీట్మెంట్ చేయకపోతే ఈ టాన్సిలిటీస్కి ట్రీట్మెంట్ చేయకపోతే చెవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే గొంతు లోపల పొస్సు అనేది, ఇంకా శ్వాసలో ఇబ్బంది, ఇంకా హార్ట్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇది సాధారణంగా తీవ్రమైన వ్యాధి కాదు, కానీ తగిన సమయానికి ట్రీట్మెంట్ చేయకపోతే ప్రమాదకరంగా ఇది మారుతుంది. ఇప్పుడు టాన్సిలిటీస్ ఉన్నవారు తీసుకోవాల్సిన గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. మృదువైన గోరువెచ్చటి ఆహారం అంటే గొంతుకి ఇది ఇబ్బంది లేకుండా మింగటానికి సులభంగా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. అవి ఏంటంటే వామ్ సూప్స్ అంటే లైక్ టమోటా, వెజిటేబుల్స్ సూప్స్, ఇంకా పప్పుచారు లాంటివి, ఇంకా సాల్ట్ రైస్, ఇంకా కొంచెం రైస్ని ఎక్కువగా బాయిల్ చేసి ఉడికించి తినడం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
ఇంకా గోరువెచ్చటి పాలు, బొప్పాయి, మామిడి, అరటి పండ్లు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది, తినవచ్చు కూడా. ఇంకా గొంతును శాంతపరిచే ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. తేనె అనేది బ్యాక్టీరియా నిరోధక గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి తేనె కూడా యూస్ చేయొచ్చు. ఇంకా అల్లం కషాయం లేదా టీ తాగవచ్చు. అలాగే పసుపు పాలు, ఈ పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి పసుపు పాలు కూడా గోరువెచ్చగా తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి గార్గిల్ చేయవచ్చు, అంటే పుక్కిలించవచ్చు. ఇంకా తులసి మరియు కషాయాలు కూడా తాగవచ్చు. ఇప్పుడు నీరు మరియు ద్రవాలు, గొంతు ఎండిపోకుండా ఉండడం చాలా ముఖ్యం కాబట్టి గోరువెచ్చటి నీరు తరచుగా తాగుతూ ఉండాలి. అలాగే వితౌట్ ఐస్ ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు. ఇంకా కొబ్బరి నీరు, ఈ కొబ్బరి నీరు శరీరాన్ని తేమగా ఉంచుతుంది కాబట్టి కొబ్బరి నీరు కూడా తాగొచ్చు. అలాగే ఇప్పుడు ఈ టాన్సిలిటీస్ ఉన్నవారు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటి? ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్స్, కూల్ డ్రింక్స్, ఇంకా సోడాస్, అలాగే కూల్డ్ జ్యూసెస్ ఇవి గొంతు వాపుని పెంచుతాయి. ఇంకా కారం, మసాలా ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పులుసు కూరలు, ఫ్రై కూరలు, అలాగే ఎక్కువ మసాలా ఉన్నవి, పికిల్స్, చట్నీస్ ఇవి ఏం చేస్తాయంటే గొంతుని మరింత ఇరిటేట్ చేస్తాయి. ఇంకా గట్టిగా మింగవలసిన ఫుడ్స్ అంటే డ్రై స్నాక్స్, చిప్స్, బిస్కెట్లు, అలాగే రోస్టెడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నొప్పిని కలిగిస్తాయి గొంతుకి. ఇంకా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్స్, ప్యాకెడ్ ఫుడ్స్ ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు టాన్సిలిటిస్కి ఉపయోగకరమైన సూచనలు ఏంటో చూద్దాం. డైలీ 7-8 గంటల పాటు నిద్రపోవాలి, తగినంత వాటర్ తాగాలి, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా చల్లని లేదా ధూళి వాతావరణం నుండి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఈ టాన్సిలిటిస్ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందా అంటే సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఆ సర్జరీలో టాన్సిల్స్ అనే ఇన్ఫెక్షన్కి గురయ్యే భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. దాంతో టాన్సిల్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మూలం అనేది పోతుంది. అయితే గొంతులో మళ్ళీ టాన్సిల్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో రావచ్చు. రీజన్స్ ఏంటంటే టాన్సిల్స్ టిష్యూని పూర్తిగా తొలగించకపోవడం వల్ల, అంటే సర్జరీలో కొద్దిగా టిష్యూ మిగిలి ఉంటే ఆ భాగంలో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావచ్చు. చుట్టుపక్కల గొంతు టిష్యూ ఇన్ఫెక్షన్ రావడం అంటే టాన్సిల్స్ పోయిన తర్వాత కూడా గొంతు లేదా ఇతర ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా అంటే ఇతర థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ధూళి, చల్లటి వాతావరణం అండ్ కూల్ డ్రింక్స్ లాంటి వాటి నుంచి గొంతు మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సర్జరీ తర్వాత ప్రికాషన్స్ అంటే టాన్సిల్స్ సర్జరీ జరిగిన తర్వాత ప్రికాషన్స్, డాక్టర్ చెప్పేంత వరకు కూడా చల్లని పదార్థాలు తినకూడదు, తాగకూడదు. అలాగే గోరువెచ్చటి ఆహారం మాత్రమే తినాలి. అలాగే హెవీ మసాలా, హెవీ కారాలు, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా తగ్గించాలి. అలాగే వాటర్ కూడా తగినంత తాగాలి, రెస్ట్ తీసుకోవాలి. అలాగే గొంతుకు స్ట్రెస్ లేకుండా మాట్లాడటం కూడా ఆ టైంలో చాలా మంచిది.